ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. సృష్టి వెనుక ఉన్న కర్మ సిద్ధాంతం, అవతారాల అంతరార్థం, అసలీ మొత్తం కాస్మిక్ మిషనరీ ఎలా పనిచేస్తోందో తెలుసుకునే ఒక లోతైన ప్రయాణాన్ని ఇప్పుడే మొదలుపెడదాం. సాధారణ పరిచయాలన్నీ పక్కన పెట్టి నేరుగా మన జీవితాల్ని వేధించే ఒక అతిపెద్ద ప్రశ్నతో ఈ విశ్లేషణను ప్రారంభిద్దాం. లోకంలో కొందరు పుట్టుకతోనే సకల భోగాలతో పుడితే ఇంకొందరు ఎందుకు మొదటి శ్వాస నుంచే కష్టాలు పడుతున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఒకరు వెండి చెంచాతో పుడితే మరొకరు ఎందుకు చీకట్లో మగ్గిపోవాలి? ఈ అసమానతల వెనుకున్న రహస్యమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే క్రమంలోనే మనకు అద్భుతమైన సత్యాలు బయటపడతాయి. ఈ అసమానతల వెనుక ఉన్న మొదటి అంశం కర్మ, అంటే సృష్టి యంత్రాంగం గురించి చూద్దాం. లోకంలో ఈ అసమానతల గురించి చాలా వాదనలున్నాయి. కొందరేమంటారంటే ఇదంతా దేవుడికి మాత్రమే తెలిసిన ఒక నిగూఢమైన ప్రణాళిక అంటారు. అంటే దేవుడు ఎందుకు కష్టాలిస్తున్నాడో మనకర్థం కాదన్నమాట. ఇంకొందరైతే దేవుడు తన ఇష్టానుసారం కొందరిని ఎంచుకొని దయ చూపిస్తాడు అని చెప్తారు. దీన్నే ప్రెడెస్టినేషన్ అంటారు. కానిక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సనాతన ధర్మం చెప్పే కర్మ సిద్ధాంతం గురించి. ఇది దేవుడి ఏకపక్ష నిర్ణయం కాదు. ఇదొక పక్కా లాజికల్ ఫ్రేమ్వర్క్, అంటే ఒక ఖచ్చితమైన కారణం, దానికి తగ్గ ప్రభావం. బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక అద్భుతమైన మాట ఉంది, గమనించండి. మనిషి సంకల్పం ఎలా ఉంటే అతని కర్మ అలా ఉంటుంది, అతని కర్మ ఎలా ఉంటే అతని గమ్యం అలా ఉంటుంది. ఎంత డీప్ మీనింగ్ ఉందో కదా. అంటే కర్మ అనేది దేవుడు వేసే శిక్ష కాదు, మన ఆలోచనలు, మన చర్యలే మన భవిష్యత్తును ఖచ్చితంగా డిసైడ్ చేస్తాయని చెప్పి ఒక గొప్ప నైతిక చట్టమిది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే కర్మ సిద్ధాంతం మన డెస్టినీని మన చేతుల్లోనే పెడుతోంది. ఏదో అర్థం కాని విధి రాత అని మూలన కూర్చోకుండా మన భవిష్యత్తును మనమే మార్చుకోవచ్చు అనే ఒక గొప్ప ఆశను, ఫ్రీడమ్ను ఇస్తుంది. సరైన పనుల ద్వారా మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక రెండవ అంశం దైవత్వం, అనంతమైన శక్తిగా మారే రెండు ముఖ చిత్రాలు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విజువల్ కాంట్రాస్ట్ గమనిద్దాం. ఒకవైపు విల్లు పట్టుకున్న రాముడు, ఇంకోవైపు మురళీధరుడైన కృష్ణుడు. పైకి చూటానికి రెండు వేర్వేరు రూపాల్లా అనిపిస్తాయి, కానీ ఆ రెండింటి వెనుక ఉన్నది ఒకే అనంతమైన కాస్మిక్ ఫోర్స్. కాకపోతే వాళ్ళు వ్యవహరించిన తీరులో ఒక పెద్ద అద్వైత రహస్యం దాగి ఉంది. హిందూ తత్వశాస్త్రం ప్రకారం శ్రీరాముడిని మాయామానుష విగ్రహుడు అంటారు. అంటే ఏంటి? సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక సాధారణ మనిషిలాగా తనపై ఒక మాయని కప్పుకుని ఈ భౌతిక నియమాలకు, కర్మ సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడిపోయాడు. తాను దేవుడననే పవర్స్ని పక్కనపెట్టి ఒక మనిషిగా ధర్మాన్ని ఎలా పాటించాలో ఆచరించి చూపించాడు. దానికి పూర్తిగా భిన్నమైనది కృష్ణుడి తత్వం. ఈయన లీలామానుష విగ్రహుడు. అంటే ఆయనకు తాను దేవుడని ఎరుక పుట్టుకతోనే ఉంటుంది. ఆయన ఏ పని చేసినా దానికి అటాచ్ అవ్వడు. ఒక సుప్రీం అబ్జర్వర్ లాగా నిలబడి చూస్తుంటాడు. అద్వైతం చెప్పే అకర్తతత్వం ఇదే. అందుకే ఆయన ఏ పని చేసినా దానికి కర్మ అంటదు. అదంతా ఒక డివైన్ ప్లే లేదా లీలా మాత్రమే. ఇక్కడే మనం మూడవ పాయింట్ మాట్లాడుకోవాలి, ఆ సృష్టి ధర్మానికున్న నిబద్ధత. సృష్టిలోని ఆ కర్మచక్రమనేది ఎవరికోసమూ ఆగదు, అది నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు రాముడు చెట్టుచాటనుంచి వాలిని వధించిన ఘట్టం చూద్దాం. విశ్వనాథ సత్యనారాయణ గారి విశ్లేషణ ప్రకారం ఇది లోక కళ్యాణం కోసమే చేసినా దాక్కొని కొట్టడం అనేది ఒక వివాదాస్పదమైన కర్మ. రాముడు మానవధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఆ కర్మకు ఖచ్చితంగా ఒక రిజల్ట్ ఫేస్ చెయ్యాల్సిందే. ఈ కర్మ సైకిల్ ఎలా పనిచేస్తుందో మెల్లిగా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది, రాముడు దాక్కొని వాలిని కొట్టాడు. రెండోది, అక్కడ తక్షణమే ఒక కర్మ బ్యాలెన్స్, అంటే ఒక రుణం క్రియేట్ అయింది. మూడవది, తర్వాత యుగంలో ఆ వాలి ఏమయ్యాడు? జర అనే వేటగాడిగా పుట్టాడు. ఇక ఫైనల్గా ఆ వేటగాడు పొదల్లో దాక్కొని పొరపాటున కృష్ణుడి కాలికి బాణం కొడతాడు. అలా ఆ పాత కర్మ లెక్క క్లియర్ అయిపోతుంది. దీన్ని బట్టి మనకర్థమయ్యే ఫైనల్ ట్రూత్ ఏంటంటే ఆ దేవుడే మనిషి రూపం తీసుకున్నప్పుడు నేను దేవుణ్ణి కదా అని కర్మనించి ఎస్కేప్ అవ్వలేడు. రూల్ ఈజ్ రూల్. కర్మ సిద్ధాంతమనేది దేవుడికైనా సామాన్యుడికైనా ఒకేలా పనిచేసే ఒక అద్భుతమైన కాస్మిక్ లా. దేవుడే ఈ రూల్స్ ఫాలో అవుతున్నాడంటే ఈ సృష్టి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయబడిందో అర్థం చేసుకోవచ్చు. మన నాలుగవ అంశం
దైవిక లీలాధరుడు, కర్మకు అతీతుడైన కృష్ణుడు. కురుక్షేత్రం లాంటి భయంకరమైన యుద్ధభూమి మధ్యలో కూడా కృష్ణుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో చూడండి. ఈయనే అసలైన అద్వైత రహస్యం. కృష్ణుడు కేవలం ధర్మాన్ని నిలబెట్టే ఒక అబ్జర్వర్ మాత్రమే. ఆయనకు ఆ యుద్ధం మీద గానీ ఆ రిజల్ట్స్ మీద గానీ ఎలాంటి అటాచ్మెంట్ లేదు. అందుకే ఆయన ఏం చేసినా అది కొత్త కర్మను క్రియేట్ చేయదు. అదంతా స్వచ్ఛమైన లీల. ఈ రెండు అవతారాల మధ్య ఉన్న డిఫరెన్స్ని పక్కపక్కన పెట్టి చూద్దాం. ఒకవైపు రాముడు, భౌతిక నియమాలకు, కర్మకు పూర్తిగా కట్టుబడి ధర్మాన్ని ఆచరించినవాడు. ఇంకోవైపు కృష్ణుడు, కర్మకు అతీతంగా ఉంటూనే ధర్మాన్ని నడిపించిన పరమాత్మ. ఇవి రెండూ భిన్నమైన శక్తులు కావు, ఆ అనంతమైన దైవమే సృష్టి బ్యాలెన్స్ కోసం తీసుకున్న రెండు వేరువేరు స్థితులు. రాముడు ఎన్నో పౌండ్రీక యాగాలు చేశాడు. ప్రాణాలొదిలేంత పెద్ద త్యాగాలు చేసి రామరాజ్యాన్ని స్థాపించాడు. అందరికోసం కష్టపడ్డాడు కాబట్టే ఆదర్శమూర్తి అయ్యాడు. కాని కృష్ణుడలా కాదు. ఆయన ఎలాంటి పర్సనల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం ఈ కాస్మిక్ బ్యాలెన్స్ని కాపాడడం కోసమే వర్క్ చేశాడు. ఇక 5వ అంశం, ఈ విశ్వంలో ఆత్మకు ఉన్న అనంతమైన అవకాశాలు. ఈ విశ్వ నియమాలు ఆత్మ ప్రయాణానికి ఎలా వర్తిస్తాయో చూద్దాం. ఇతర మత సిద్ధాంతాలు, ప్రధానంగా అబ్రహామిక్ మతాలేమంటాయంటే జీవితం ఒక్కటే, అందులో ఫెయిల్ అయితే శాశ్వత నరకమే అని చెప్తాయి. ఇది చాలా హై ప్రెషర్తో కూడిన విషయం. కాని హిందూ మతంలోని పునర్జన్మ సిద్ధాంతం ఆత్మకు అనంతమైన అవకాశాలనిస్తుంది. ఒకసారి తప్పు చేసినా మళ్లీ పుట్టి నేర్చుకుని ఎదగడానికి స్కోప్ ఇచ్చే చాలా హోప్ఫుల్ అండ్ డైనమిక్ సిస్టమ్ ఇది. అలాగే దైవాన్ని చేరే మార్గాల విషయంలో కూడా సనాతన ధర్మం చాలా ఇంక్లూజివ్గా ఉంటుంది. నా దారే కరెక్ట్, ఇంకో దారి లేదు అని ఇది ఎప్పుడూ చెప్పదు. ఋగ్వేదంలో చెప్పినట్టు సత్యం ఒక్కటే, కాని జ్ఞానులు దాన్ని రకరకాలుగా పిలుస్తారు. అంటే ప్రతి జీవి ఈ కాస్మిక్ జర్నీలో భాగమే. ఏ దారిలో వెళ్ళినా ఆ ఫైనల్ డెస్టినేషన్కి చేరుకుంటారనే ఒక గొప్ప నమ్మకమిది. ఇక చివరగా 6వ అంశం, ఆ అనంతమైన అంతిమ విశ్వైక సత్యం. ఈ సంస్కృత వాక్యం ఎంత పవర్ఫుల్గా ఉందో గమనించండి. సర్వం విష్ణుమయం జగత్తు తథా శివమయో విష్ణుః. అర్థమేంటంటే ఈ విశ్వమంతా విష్ణుమయమే, అలాగే ఆ విష్ణువే శివస్వరూపము అని. అంటే ఈ మొత్తం సృష్టిని నడిపించే కర్మ విష్ణువే అయితే, ఆ కర్మకు అతీతంగా సైలెంట్గా ఉండేది ఆ నిర్గుణ శివతత్వమే. ఇదే అసలైన అద్వైతం. చూశారుగదా, ధనుస్సు పట్టుకునే రూల్స్కి కట్టుబడి ఉన్నా సరే, మురళి ఊదుతూ అంతా ఒక లీలలా చూస్తున్నా సరే, ఆ రెండు రూపాల వెనక ఉన్న ఆల్టిమేట్ పవర్ మాత్రం ఒక్కటే. ఆ ఒక్క నాన్ డ్యూయలిస్టిక్ ఫోర్సే ఈ మహాసృష్టి యంత్రాంగాన్ని నడిపిస్తోంది. దైవం మనకు ఎలా జీవించాలో చూపించింది, అలాగే అంతిమంగా మనం ఎవరో తెలుసుకునే మార్గాన్ని కూడా చూపించింది. మరి ఇదంతా చూశాక ఒక లోతైన ప్రశ్న ఎదురవుతుంది. ఆ దేవుడే ఒకవైపు కర్మకు కట్టుబడి మరోవైపు అంతా తానే నడిపిస్తుంటే, ఈ అనంతమైన విశ్వయాత్రలో మన ప్రస్తుత జీవితం పాత్ర ఏమిటి? ఆ కాస్మిక్ గేర్స్ తిరుగుతున్నప్పుడు విధిరాతాని ఆగిపోవాలా, లేక సొంత కర్మతో భవితను క్రియేట్ చేసుకోవాలా? ఈ అనంతమైన మహావిశ్వంలో ఆ సమాధానం ఎవరికి వారే వెతుక్కోవాల్సిన ఒక అద్భుతమైన బాధ్యత.